ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. నేడు ఉద్యోగులకు సంబంధించి వార్తలు చూసినట్లయితే ఉద్యోగుల జీతాల్లో తల్లిదండ్రులకు వాటా 10-15% నేరుగా పేరెంట్స్ ఖాతాలో జమ అంటూ న్యూస్ రావడం జరిగింది. ఈ అంశాన్ని పరిశీలించండి. తల్లిదండ్రులను ఎంప్లాయీస్ నిర్లక్ష్యం చేయడం ఇందుకు కారణం. అలాగే సోలార్ ప్లేట్స్, బ్యాటరీ బ్యాకప్తో కంటైనర్ అంగన్వాడీ కేంద్రాలు, మురికివాడలు, వలస కార్మికులు ఉండే ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీలు, సంక్షేమ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ దిశ తెలంగాణ న్యూస్ పేపర్ రావడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ టీచర్లకు తీపి కబురు అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది. వేతనాలకు 8.40 కోట్లు మంజూరు. ఉమ్మడి జిల్లాలో 201 మందికి లబ్ధి. ఒకేసారి అందుకోనున్న 4 నెలల వేతనం. హర్షం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు. ఫిబ్రవరి 14వ తేదీన నియామకం. ఇది వచ్చేసి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రిక రావడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వారికి వేతనాలు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ జూన్ 26న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త అయితే ఈ విధంగా ఉంది. అలాగే నెల నెల వేతనాలు చెల్లించాలంటూ ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు పిలుపునివ్వడం జరిగింది. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కూడా నెల నెల సక్రమంగా వేతనాలు చెల్లించాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి 2008 నియామకాల్లో అప్పటి ప్రభుత్వం తీసుకునేంతో వారికి కూడా ప్రతి మంత్ శాలరీ వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది.